నమస్కారం. నేను మీ మైనంపాటి కృష్ణమురళి. ఈ రోజున ప్రముఖ అనలిస్ట్ సహస్ర గారు వచ్చారు మన స్టూడియోకి. వారిని గురించి మీకు అందరికీ తెలుసు, అనేక విషయాల మీద బాగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో ఆమె ద్వారా మనకు కొన్ని ప్రశ్నలు వేసి మంచి మంచి సమాధానాలు కూడా రాబట్టుకుందాం. నమస్కారం సహస్ర గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగున్నారా? ఓకే. మరి ఏందండి ఆంధ్రాలో రాజకీయం ఎలా ఉంది? బాగుంది, చాలా వాడివేడిగా నడుస్తుంది. ఇప్పుడు అందరూ అంటున్నారండి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుంది అంటున్నారు. ఒక్కొక్కళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ రోజా గారే ఆ లిస్టులో ఉన్నారంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి చెప్తారా కొంచెం? ఈ రెడ్ బుక్ అనేది అసలు ఎవరు సృష్టించారు? ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు రాసుకొని సంఖలో పెట్టుకొని తిరుగుతున్నారా ఏంటి? రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఒకటి, ఈ అరెస్టుల పర్వాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు పట్టుకొచ్చారు? మాట్లాడితే ఒక పబ్లిక్లోనే కానీ, ఒక పబ్లిక్ మీటింగ్లోనే కానీ, ఒక భావోద్వేగంతోనే కానీ మాట్లాడితే ఆ మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేసేటటువంటి ఆచారాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రపంచంలోకి ఎవరు పట్టుకొచ్చారు? అందరూ లోకేష్ గారు అంటున్నారు. లోకేష్ గారు ఎందుకు పట్టుకొచ్చారు? అసలు అవతల నుంచి ఎవరు పట్టుకొచ్చారు? మాట్లాడిన వాళ్ళనల్లా అరెస్ట్ చేయించడం. కోడెల శివప్రసాద్ గారు ఎలా చనిపోయారు? కోడెల శివప్రసాద్ గారు ఒక రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కాయించినటువంటి ఒక మంచి గొప్ప రాజకీయ నాయకుడు. అతను ఒక సూసైడ్ చేసుకుని ఎలా చనిపోయారు? ఆ పరిస్థితుల్లోనే తీసుకొచ్చారు. కాదు, అరెస్టుల పర్వానికే అతను చనిపోయాడు. ఫస్ట్ టైం అతన్నే అరెస్ట్ చేయించారు. ఈ అరెస్టుల పర్వం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుంది. వాస్తవానికి ఏంటంటే ఈ అరెస్ట్లు అనేటువంటివి తమిళనాడు నుంచి వీళ్ళు తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎవరు తీసుకున్నారు? ఎందుకంటే తమిళనాడులో ఇప్పుడు ఇదివరకు జయలలిత గారు ఉండేవారు, ఏఐడిఎంకే డిఎంకే. వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళ అధికారంలో రాగానే ఎక్స్పార్టీ వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, లీడర్స్ని. మళ్ళీ డిఎంకే అధికారంలో వచ్చింది అనుకోండి, ఏఐడిఎంకే వాళ్ళందరూ అరెస్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రాష్ట్రం వాడు ఎవడో తొడగోసుకున్నాడని ఈ రాష్ట్రం వాడు మెడగోసుకోవడం ఏంటి? అక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారేమో. అట్లా కాదు, ఇప్పుడు ఆ రాష్ట్రం వాడు తొడగోసుకున్నాడు, ఈడెందుకు మెడగోసుకోవడం? ఈడు మెడ తెగింది కదా. ఇప్పుడు దొరికిన కాడికల్లా కోసుకొని పోతా ఉంటాంటే టప్ప టప్ప మళ్ళీ తలకాయలు దిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు తలకాయలు దిగుతున్నాయి? ఎక్కడికి వెళ్తుంది? ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడుతున్నారు. ఇప్పుడు అరెస్టల్ పర్వం అనేది ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారు? అరే, ఒక లిక్కర్ గురించి ఒక కుర్రాడు మాట్లాడాడండి, వాడిని చంపేసేశారు, అరెస్ట్ చేయలేదు వాడిని. వాడు ఒక సాదాసీదారైనటువంటి వ్యక్తి, అదేదో బీర్లో భూమి మీద దేని గురించో మాట్లాడినందుకు వాడిని లోకాలే దాటించేశారు. జైలుకు కాదు పంపించింది, లోకాలే దాటించారు. ఇటువంటివి జరిగినాయి. మరి ఈ అరెస్టుల పర్వం అనేది ఇప్పుడు వాళ్ళు కోసుకున్న మెడకాయలు వాళ్ళకే తెగుతున్నాయి. వాళ్ళ చేతుల్లోనే కత్తుంది ఒకప్పుడు. ఇప్పుడు ఆ మెడకాయలు ఎవరికి తెగుతున్నాయి? వాళ్ళ కల్చర్ వాళ్ళకే వెళ్తుంది. అలాగే ఆ రాష్ట్రంలో వేరే దేశంలో పెట్టిన మంచిని తీసుకో నువ్వు. ఇప్పుడు వేరే దేశంలో పెట్టిన మంచిని తీసుకో, అదే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిని తీసుకో. అంతేగాని నువ్వు వాడేదో చెడుకు తీసుకున్నాడని నువ్వు చెడుకు వెళ్తే చెడుదారి నీకే వస్తుందిగా. మరి నీ మెడకు నువ్వే వేసుకుంటున్నావుగా ఉరితాడు. అందుకే ఇప్పుడు స్టాలిన్ గారు కూడా మారారు చాలా. మామూలుగా జనరల్గా ఏమవుతుందంటే తమిళనాడులో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేస్తారు. అంతేకాకుండా వాళ్ళు అధికార పార్టీ నియమించినటువంటి అధికారులందరినీ కూడా తొలగిస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళే రిజైన్ చేస్తుంటారు. ఎందుకు తొలగించాలి? వాళ్ళు కష్టపడి ఇక్కడ అన్ని చోట్ల ఉంది కల్చర్. ఆ కల్చర్ మానాలి, ఆ కల్చరే మారాలి. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని పోస్టింగ్ అలా ఎలా ఇస్తారు? వీళ్ళు చదువుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? ఇప్పుడు వీళ్ళు చదువుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు పిచ్చోళ్ళ? బట్టలు తీసుకొడతానని చెప్పి మాట్లాడారంట. ఇప్పుడు ఐఏఎస్ఏ కానీ, ఐపీఎస్ఏ కానీ, ఒక పోలీస్ స్టాఫ్ డిప్యూటీ కమిషనరే కానీ, వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి కష్టపడి శ్రమపడి వాళ్ళ అమ్మా నాన్నల కోరికలని నెరవేర్చుకుంటూ వాళ్ళకున్న గోల్స్ని తీసుకుంటూ నేను ఐఏఎస్ కావాలి అని ఒక వ్యక్తి అనుకుంటాడు. అలాగే నేను ఐపీఎస్ కావాలి, నేను ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కావాలి, నేను ఒక ఎస్ఐ కావాలి, నేను ఒక డిఎస్పీ కావాలి, నేను ఒక ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావాలి, అలాగే నేను ఒక కానిస్టేబుల్ కావాలి, నేను ఒక హోమ్ గార్డు కావాలి. ఈ హోమ్ గార్డు స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ స్థాయి దాకా వీళ్ళు 5 ఏళ్లకు ఒకసారి మారే పార్టీ రాజకీయ నాయకులు కారు. 5 ఏళ్లకు ఒకసారి జెండాలు భుజాన్ని వేసుకొని తిరిగేటటువంటి
పార్టీ రాజకీయ నాయకులు అసలే కారు. వాళ్ళు ఒక్కసారి వన్స్ అంటూ జాబ్ లో జాయిన్ అయితే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు రిటైర్డ్ అయినా కానీ వాళ్ళ రక్తం ఉరకలేస్తుంది. ఏదైనా జరిగింది, ఏదైనా జరుగుతుంది అంటే వాళ్ళు రక్తం ఉరకలేసి ఆ ఉరకలతో పాటు వీళ్ళు కూడా ఉరుకులు తీస్తారు. అటువంటి జాబ్లు ఉన్నటువంటి గోల్స్ ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. పోలీసులన్నా, కలెక్టర్లన్నా, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం కూడా ఈ రకంలో వస్తున్నారు. అటువంటి వాళ్ళని పట్టుకొని పోలీసులను గుడ్డలు కూడా తీసి కొడతాను అంటే దురదృష్టవశాత్తు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అథారిటీస్, వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారులకు వస్తే వాళ్ళకి సపోర్ట్గా కూడా బిహేవ్ చేయడం అనేది కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చేయకపోతే ఇప్పుడు అధికారం ఊడిపోయిన వ్యక్తి గుడ్డలు తీసి కొడతానన్నాడు. ఇప్పుడు ఈ ఉన్న వాళ్ళు చేయకపోతే వీళ్ళు కొడతారు. ఎందుకన్నాడంటే ఆయన ఇతన్ని అరెస్ట్ చేసి బలవంతంగా అరెస్ట్ చేశారని ఆయన ఉద్దేశం. బలవంతంగా ఎందుకు చేస్తారండి? మరి అటువంటిప్పుడు ఒకప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ఆయన వ్యాఖ్యానం చేసి 6 నెలలు దాదాపు సంవత్సరం దాటిపోయింది. అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు? అధికారం వాళ్ళ దగ్గర ఉంది. అది మరి ఆ అధికారపు అహంకారాన్ని చూసుకొనే, ఆ అధికారపు హెడ్ వెయిట్ ని చూసుకొనే ఆ రోజున అలా మాట్లాడారు. అసలు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళకి ఈ రాజకీయ ఓనమాలు నేర్పింది ఎవరు? ఈ రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కన్న తండ్రి లెక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాజకీయంలో ఆలే గాని ఏబిసిడీలే గాని ఓం అనే ఓనమాలు నేర్పింది ఎవరు? ఆ రాజకీయ నాయకుడే, ఆ చంద్రబాబు నాయుడు గారే నేర్పారు. ఈ వల్లభనేని వంశీకే కానీ, ఆ రోజాకే కానీ, విడుదల రజనీకే కానీ, ఇంకొక అతను ఎవరో ఉన్నాడు, ఎవరండి ఇంకొక అతని పేరు ఏదో ఉంది, అతనే కానీ, వీళ్ళందరికీ కలిపి నేర్పింది, రాజకీయ ఓనమాలు నేర్పిందే చంద్రబాబు నాయుడు గారు. వాస్తవమే అది. ఎందుకంటే టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినప్పుడు ఆయన గమనించారంట, చాలా మందికి అసలు మాట్లాడటం కూడా చేత కాదు, ఈ ఎమ్మెల్యేలని వాళ్ళు ఒక పద్ధతిగా ఉండాలని చెప్పేసి ట్రైనింగ్ క్లాస్లో వాళ్ళు కండక్ట్ చేసి ప్రముఖులందరికీ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటికి కూడా కల్చర్ ఉంది టీడీపీలో, కొత్త వాళ్ళందరికీ కూడా రాజకీయ ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఇప్పుడు కూడా క్లాసులు జరుగుతున్నాయి. వాళ్ళ నుంచి మిగతా వాళ్ళందరూ నేర్చుకున్నారు.